ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? దేవుడు మనకు మరి ఒక దినమును అనుగ్రహించాడు. ఈ దినమందు దేవుడు మనకు బయలుపరిచిన వాగ్దానము, నీ కష్ట దినములను పోగొట్టేదను. ఆమెన్. ఈ సత్యాన్ని దేవుడు తన దాసుడైన దావీదు గారి ద్వారా 94వ కీర్తన 13వ చరణములో వ్రాయించాడు. దావీదు గారు దేవుడు నీతిమంతుల పక్షమున ఏం చేస్తాడు అన్నదానిని ఈ 13వ చరణంలో వ్రాశాడు. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు అని విశ్వాసముతో ఈ కీర్తనకారుడు వ్రాశాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నీతిమంతులకు దేవుడే ఆశ్రయము, దేవుడే వారికి ఆధారము. గనుక బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. గ్రహించువాడు లేడు అనే మాట, దేవుని వెతుకువాడు లేడు అని రోమపత్రిక 3వ అధ్యాయము 11వ చరణములో వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడన్నప్పుడు మరి నీతిమంతులు ఎవరు? నీతిమంతులకు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు? ఎందుకు ఆ యొక్క కష్టాలను నీతిమంతుల జీవితంలో నుంచి పోగొడతాడు అని మనకు ప్రశ్నలు రావచ్చు. నీతిమంతుడు ఎవరు అంటే దేవుని సంతానము, నీతిమంతుల సంతానము. ఆ నీతిమంతుల సంతానముగా మనము బ్రతకడానికి అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నా పాపాల కొరకు, నీ పాపముల కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. అనీతిమంతుడనైన నా కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు చనిపోయి నన్ను నీతిమంతుల లెక్కలో, నీతిమంతుల స్థానములో ఆయన మనలను నిలిపినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమెన్. ఈ మాట మనం గమనించినప్పుడు, గ్రహించినప్పుడు మనలను నీతిమంతులుగా తీర్చింది యేసు ప్రభు. కనుక యేసు క్రీస్తు ద్వారా నువ్వు ఆ పరమ తండ్రికి కుమారుడవయ్యావు, కుమార్తె అయ్యావు. నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉంది. అందుకనే ఈ 94వ కీర్తన 14వ చరణంలో కీర్తనకారుడు ఈ విధంగా రాశాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఎడబాయడు, విడనాడడు. ఎవరిని? తన ప్రజలను. తన ప్రజలంటే ఎవరు? యేసు క్రీస్తు తన సరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము, అనగా నీవు దేవుని ప్రజవు గనక ఆయన నిన్ను ఎడబాయడు, నిన్ను విడువడు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడే తన ప్రజలకు సహాయము చేయువాడు. దేవుడే నీకు సహాయము చేయువాడు. దావీదు గారు అంటున్నారు, తన కాలు జారినను దేవుడు తనను విడువక కాపాడిన విషయాన్ని ఈ 18వ చరణము నుంచి 21వ చరణం వరకు ఆయన రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగుచున్నది అని వ్రాస్తూ ఉన్నాడు. కనుక మన ప్రాణమునకు గొప్ప నెమ్మది కలగడానికి, ఆయన కృప నిన్ను నన్ను బలపరచడానికి ఏకైక ఆధారము యేసు ప్రభువు ఒక్కరే. ఆయన ద్వారానే దేవుని కృప మనపై ఉంది. యేసయ్య ద్వారానే మనకు ఆదరణ కలుగుతుంది. యేసయ్య ద్వారానే మనకు నెమ్మది కలుగుతోంది. గనుక నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయుదువు అనే మాట కీర్తనకారుడు వ్రాస్తున్నాడు. ఈరోజు నీవు దేవుని బిడ్డవుగా, దేవుని కుమారుడవుగా జీవిస్తూ ఉన్నావు గనక నీ జీవితములో కష్టములు రాక మానవు. యేసు ప్రభువు నీకేనాడు కష్టము రానియను అనలేదు. కష్టం వచ్చినప్పుడు నన్ను కరుణించమని కోరుకుంటే నీ కష్టదినములను పోగొట్టి నీకు నెమ్మది కలగజేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడు. గనుక ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేరునట్లుగా
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ దినము మీరు మాకు ఇచ్చిన వాగ్దానము, నీ కష్టదినములను పోగొట్టెదను అని కీర్తనకారుడు దావీదు గారి ద్వారా ఆయన విశ్వాసమును బట్టి మీరు వ్రాయించారు. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు, నీ ప్రజలను ఎడబాయవు విడువవు అనేటటువంటి మాట ఎంత గొప్ప ఆదరణ కలుగ చేస్తూ ఉంది. కనుక నాయనా, ఈ వాగ్దానమును ప్రభువా మరి నమ్మి ప్రార్థిస్తున్నటువంటి మీ బిడల జీవితాల్లో ఏ కష్టం వచ్చినా నీవు వారిని నాయనా విడిచిపెట్టే దేవుడవు కాదు, కష్టాలలో కృంగినప్పుడు లేవనెత్తే దేవుడవు గనుక నాయన, నీతిమంతుని సంతానము భిక్షమెత్తుట ఎప్పుడు చూడలేదన్నావు గనక నాయన, ఈ వాగ్దానం నెరవేర్చి వారి జీవితంలో వారికి ఆదరణ కలుగ చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని కృప నీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్.